బెంగాల్లో బీజేపీ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించింది. ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ బస్ జర్నీ అందిస్తోంది. అటు ఉచిత బస్సు పథకంపై మహిళలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెలకు 9,000 వరకు భారం తగ్గుతుందని మహిళలంతా చెబుతున్నారు. అటు ఇప్పటికే పలు రాష్ట్రాలు మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణాన్ని అందిస్తున్నాయి. మహిళా సాధికారతను పెంపొందించడం, ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సువేందు సర్కార్ చెబుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల ప్రభుత్వ రవాణా సంస్థల బస్సుల్లో మహిళలకు ఫ్రీ ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ ఉచిత ప్రయాణ సదుపాయం కేవలం స్థానిక బస్సులకే పరిమితం కాదని, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అన్ని రకాల సర్వీసులకు ఇది వర్తిస్తుందని చెప్పింది. అలాగే తక్కువ దూరం ప్రయాణించే లోకల్ రూట్లతో పాటు సుదూర ప్రాంతాలకు వెళ్లే లాంగ్ రూట్ బస్సుల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. ఇక ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక డిజిటల్ మెకానిజంను తీసుకొచ్చింది. సువేందు ప్రభుత్వం లబ్ధిదారులైన మహిళలకు క్యూఆర్ కోడ్ ఫోటో పేరుతో కూడిన ఒక ప్రత్యేక స్మార్ట్ కార్డును జారీ చేయబోతోంది. ఈ స్మార్ట్ కార్డు కావాలనుకునే మహిళలు తమ పరిధిలోని బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ లేదా సబ్ డివిజనల్ ఆఫీసర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు లబ్ధిదారురాలి తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఏదైనా గుర్తింపు కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న మహిళలు అందరికీ స్మార్ట్ కార్డులు అందడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఇవాల్టి నుంచి పథకాన్ని తక్షణమే అందుబాటులోకి తెచ్చిన బెంగాల్ సర్కార్ స్మార్ట్ కార్డు వచ్చే వరకు ఫోటో గుర్తింపు కార్డులో దేనినైనా కండక్టర్ కు చూపించి మహిళలు ఫ్రీగా ప్రయాణించే విధంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకం పట్ల బెంగాల్ మహిళలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.